ఆల్ వెల్కమ్ టు అభినయాస్ వ్లాగ్స్. ఈరోజు మనం ఒక టేస్టీ ఉప్మా దోశ రెసిపీ చూసేద్దామండి. ముందుగా ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని దీనిలో పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. దీనిలోకి తరిగిన ఉల్లిపాయలు తీసుకోవాలండి. కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని నెక్స్ట్ 1 టీ స్పూన్ ఆఫ్ కారపొడి అని తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకున్నాక మనం తీసుకున్న 1 కప్ ఆఫ్ సూజీ రవ్వ ఆర్ ఉప్మా రవ్వకి 5 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాము. సో ఇలా వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని అండ్ స్లోగా ఈ సూజీ రవ్వ అనేది యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా కలిపాక లిడ్తో కవర్ చేసేయాలి. అండ్ కొద్దిసేపట్లోనే లిడ్ ఓపెన్ చేస్తే టెక్స్చర్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఇలా అవుతే మన ఉప్మా పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్తో ఇలా చక్కగా ఒక దోశ వేసుకొని అండ్ దాంట్లోకి నెయ్యి యాడ్ చేసుకొని అండ్ దోశ సగం కంటే ఎక్కువ కాలాక మనకి ఫుల్ స్పూన్ ఆఫ్ ఉప్మా ఇలా యాడ్ చేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తం దోశ మీద. అండ్ ఇది ఈ మసాలా ఉప్మా అనేది ఎలాంటి దోశ బ్యాటర్కైనా బాగా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుందండి. అంతే, ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఉప్మా దోశ రెడీ.